హలో నమస్తే వనకం సలాం అలైకుం దిస్ ఇస్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి మన ఇడ్లీ ఈటింగ్ ఛాలెంజ్. ఇడ్లీ విత్ చికెన్ కర్రీ చేయమని అయితే మన ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగిండు. చాలా డేస్ అవుతుంది చేద్దాం అనేది అనుకున్నాము. చికెన్ కర్రీ అని చెప్పలేదు కానీ ఇడ్లీ ఛాలెంజ్ చేయండి అని చెప్పిండు. సో మేమైతే మా చెల్లె చట్నీ తినకూడదు, సాంబార్ తినకూడదు అనేసి మేమైతే చికెన్ అయితే చూస్ చేసుకున్నాం. చికెన్ లో పీసెస్ కూడా తను తినదు, ఎందుకంటే తనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో అందుకే తను ఓన్లీ సూపే తింటది. అందుకే తనకి ఓన్లీ సూప్ ఇచ్చిన, ఓన్లీ ఎక్కడ ఒక ముక్క ఇచ్చి ఆమెనే వేసుకుందిలే. నో టైమర్. ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళకైతే విన్. ఓడిపోయిన వాళ్ళకైతే ఫుల్ క్రేజీ పనిష్మెంట్ తెలుసా. క్రేజీ ఉండబోతుంది. అసలుకి మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అనుకోకుండా అయితే పనిష్మెంట్ అయితే డిసైడ్ చేసుకున్నాం. చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. ఇప్పుడు మనం అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పా, కాకపోతే ఆ వీడియోలో నాకు ఫుల్ కారం అయింది. సో అందుకే కామెంట్స్ అయితే చదవలేకపోయినాం. మనకి కంటిన్యూస్గా కామెంట్స్ చేసే వాళ్ళదైతే కామెంట్స్ అయితే చదువుతా. ఇప్పుడు ఓకేనా, 3 కామెంట్స్ అయితే చదువుతా. ఫస్ట్ వచ్చేసి వర్ష అంట. ఆ అక్క మనకి మెసేజ్ చేసింది, అదే కామెంట్ చేసింది. నీ మ్యారేజ్ అయిందా, ఎందుకు ఊకే శారీస్ వేసుకుంటున్నావు పెళ్ళైన వాళ్ళలాగా అని మెసేజ్ చేసింది. శారీ ఎందుకు కట్టుకుంటా అంటే అక్క వంట చేసేటప్పుడే కట్టుకుంటా, అదే ఎందుకు అంటే కొంచెం ట్రెడిషనల్ గా ఉంటది అనేసి అయితే కట్టుకుంటా, అంతే ఏం లేదు. ఎందుకంటే మనకు ఒక తెలుగు అమ్మాయి లాగా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి నా శారీస్ కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. శారీస్ కట్టుకోవడానికి రాకపోయినా కానీ ఎంత కష్టపడి నేర్చుకున్నా తెలుసా నేను. నాకు శారీస్ కట్టుకొని రానప్పుడు వేరే మా ఇంటి పక్కన కట్టుకుంటుంది, అక్క కడుతుంది. కానీ ఇప్పుడైతే మంచిగా పర్ఫెక్ట్గా నేర్చుకున్నా, నేనే కట్టుకుంటున్నాను. నాకు శారీస్ కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. సో అందుకే మన ఒక తెలుగు అమ్మాయి లాగా ట్రెడిషనల్గా ఉంటుంది అనేసి శారీస్ కట్టుకొని కుకింగ్ వీడియోస్ చేస్తా, అంతే. మీ డౌట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నా. ఇంకో కామెంట్ వచ్చేసి భార్గవి వ్లాగ్స్ అంట. ఆ అక్క కూడా వ్లాగ్స్ వేస్తుంది కావచ్చు. సో అక్కకైతే హాయ్ త్రివేణి గారు అన్నది. హాయ్ అక్క, మీరు ఇంకా ఎన్నో కుకింగ్ వీడియోస్ చేస్తూ ఎంటర్టైన్ చేయండి యూట్యూబ్ ఫ్యామిలీని. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ భార్గవి అక్క, థ్యాంక్ యూ. ఇంకొక కామెంట్ వచ్చేసి మనకి లక్ష్మీ దుర్గా గుమ్మడి అక్క అంట. మెసేజ్ చేసింది మనకి, కామెంట్ చేసింది. వాయిస్ ఓవర్ యాక్షన్ గా ఉంది, కొంచెం నార్మల్ గా మాట్లాడు తల్లి అని మెసేజ్ చేసింది. సో అక్క అది ఓవర్ యాక్షన్ కాదు. ఎందుకంటే కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు ఏదో నార్మల్ కుకింగ్ అంటేనే ఎవరు చూడరు ఆల్మోస్ట్. సో అందుకే దాంట్లో కొంచెం ఫన్నీగా ఉంటే చూస్తారు అనేసి. వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా కావాలి కదా, ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ గా కొంచెం జోక్స్ చేసినట్టు అలా మాట్లాడతా అక్క, అంతే, ఏం లేదు. దాంట్లో కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. ఓవర్ యాక్షన్ అయితే అసలు చెయ్యను. నేనైతే నార్మల్ గా ఇంట్లో ఎలా ఉంటానో వీడియోస్ లో కూడా అలానే ఉంటా, క్యాజువల్ గానే మాట్లాడిస్తున్నా, అంతే. థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ లో కూడా ఇంకా 3 కామెంట్స్ అయితే చదువుతా, ఓకేనా. డైలీ ఇలాగే కంటిన్యూ చేస్తా ప్రతి వీడియోలో. స్టార్ట్ చేద్దాం. 1 2 3 గో స్టార్ట్. అదే గొంతు పట్టుకుంటుంది ఊకే.
బేకట్ వచ్చింది. కంట్లో నీళ్ళు వచ్చినాయి. అయిపోయినాయి అమ్మ. ఏమో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను అంత స్పీడ్గా తిన్నా ఎట్లా గెలిచింది నాకు అర్థం కావట్లే. మక్కేమనుకుని ఎంత చూడు తిన్నా నేను దాచిపెట్టినా అని చెప్తుంది. నిజంగా అట్లనే అనిపిస్తుంది నాకు. ఆమె తిన్నది లేకపోతే ఏం చేసింది. నేను అంత స్పీడ్గా తిన్నా ఇంకా 3 ఉన్నాయి. వేసి పైకి పంపించేసిన 4 ఇడ్లీని పైకి పంపించేసిన. నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. నిజంగా ఫ్రెండ్స్ చాలా రోజులకి మా చెల్లి గెలిచింది. సో నేను పనిష్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ క్లియర్ చేసేసి పనిష్మెంట్కి వచ్చేస్తాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు పనిష్మెంట్లోకి అయితే వచ్చేసాం. ఫుల్ క్రేజీ పనిష్మెంట్ అయితే ఇవ్వబోతున్నాం. అంతకంటే ముందు మనము కామెంట్స్ అయితే చదివేస్తా. ఫస్ట్ వచ్చేసి మా చెల్లెకైతే కామెంట్ పెట్టారు. ఇది ఎప్పటి నుంచో చదవాలి అనుకుంటున్నా, అది ఇప్పటికైతే వచ్చేసింది. ఎవరంటే మై విలేజ్ ఫన్ 9202 అంట. 3 weeks ఎగో పెట్టిన బ్రో. డై హ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ నందిని, లవ్ యూ అంట. మా చెల్లెకి వచ్చింది కామెంట్. డై హ్యాడ్ ఫ్యాన్స్ అయిపోయారు మా చెల్లెకి. ఛానల్ లాదైతే మా చెల్లెకి ఫ్యాన్స్ ఎక్కువ అయిపోతారు. ఏమనుకుంటున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ బ్రదర్. మా చెల్లెకి కూడా ఇంత మంచి ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్ వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ చెప్పు వాళ్ళకి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ యూ ఫ్రెండ్స్. సో మన నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లావణ్య అక్క. ఫస్ట్ నేను ఇందాక ఈటింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేయకన్నా ముందు ఒక కామెంట్ చదివిన కదా, ఓవర్ యాక్షన్ గా ఉంది వాయిస్ అని. కామెంట్ కి అయితే ఒక అక్క మనకి రియాక్ట్ అయ్యింది. ఆ అక్క ఏమని చెప్పిందంటే తను ఓవర్ యాక్షన్ చేయట్లేదు, వ్యూజర్స్ కి బోర్ కొట్టకుండా ఫన్ గా ఉంటుంది అని అలా చేస్తుంది. ఎవరు ఎన్ని అనుకున్నా నువ్వు నీలానే ఉండు, నువ్వు ఇలా అయితేనే ఎంటర్టైన్ చేయాలనుకుంటే అలానే చేయని మెసేజ్ చేసింది. సో అక్క థ్యాంక్ యూ, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మనకి ఇది మనకి ఒక వీడియో మంచి వైరల్ అయింది. ఆ వీడియో ఏంటంటే చైనీస్ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ అనుకుంటా. ఆ వీడియోకి అయితే కామెంట్ చేసింది బ్రో. ఏం పేరంటే హేమంత్ యాదవ్ అంట. ఆ అన్న అయితే ఏమైనా మెసేజ్ చేసింది తెలుసా, ఫుల్ ఫన్నీ తెలుసా. నాకైతే చాలా నవ్వు వచ్చింది ఈ కామెంట్ చూడగానే. ఇదే ఫస్ట్ చదవాలనుకున్నా, మర్చిపోయినా, మళ్ళీ ఇప్పుడైతే చదువుతున్నా. ఈ వీడియో బట్టి నాకు ఒకటి అర్థమైంది. మీ అమ్మ కష్టపడి సంపాదిస్తే మీరు మాత్రం ఎంత ఫాస్ట్గా తినేస్తున్నారు. ఆ వీడియోలో మేము నిజంగా తెలుసు ఎంత ఫాస్ట్గా తిన్నాం తెలుసా. ఆ కామెంట్ని కూడా నేను పిన్ చేసిన చూడగానే. సో ఈ కామెంట్ చూసి నాకు ఫుల్ నవ్వొచ్చింది. అసలు నిజంగా బ్రో మీరు అలా అనుకున్నందుకు ఏమైనా అనుకోండి, కానీ మా మమ్మీ కష్టపడి సంపాదిస్తే మేము ఫాస్ట్గా తినేస్తాం వీడియో కోసం కాబట్టి. మేమైతే అంత ఫాస్ట్గా తిన్నాం బ్రదర్. రియల్గా అయితే మేమైతే అంత ఫాస్ట్గా కాదు కదా, అంత తినలేము అసలుకి నిజంగా.
అస్సలకి ఈ వీడియో స్టార్ట్ చేసిన కాడ నుంచి మేమైతే ఫుల్గా తింటున్నాం తెలుసా వీడియోస్లలో. అంతేగాని ఏం లేదు బ్రో, ఏమనుకోకండి. అండ్ థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి కామెంట్స్ అయితే చాలా మంది పెట్టండి. మీ అందరి కామెంట్స్ కి నేను దీంట్లో రిప్లైస్ ఇవ్వలేకపోయినా కానీ వీడియోలో కామెంట్స్ అయితే చదివి మీకైతే రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తా గైస్, ఓకేనా? సో గైస్ ఇప్పుడైతే పనిష్మెంట్ అయితే తీసేసుకుందాం. మా చెల్లె చెప్తాది పనిష్మెంట్ గురించి. మా అక్క క్రేజీ పనిష్మెంట్ ఇస్తున్నది రండి, చూపిస్తాను నీకు. చూపెట్టాలా వద్దా? చూపి. చింతకాయ. ఇప్పుడు మా అక్క చింతకాయ తింటది. మొత్తం తినాలా? మొత్తం కాదులే కానీ సగం సగం తినాలి. మా అక్క తింటది, మనం ఎక్స్ప్రెషన్ చూద్దాం. తినమ్మ చిట్టమ్మ. తన తలుసుకుని వెళ్ళదు. ఫుల్ ఇష్టం కానీ పుల్లగా ఉంటుంది బాగా. ఇది దూరకు కూడా లేదు. ప్లస్ ఇది కింద పడింది ఇందాక చాలాసేపు తీసుకొచ్చి, ఇది రెడ్ కలర్ అయిపోయింది. అబ్బా ఇది కొరుక్కుంది ఇంకెట్టుంటుందో. మే బతలేదురా ఆయన అంట. కళ్ళు మూసుకుపోతున్నాయి. ఓ అమ్మనే. మా అక్క చూసిట్టు నవ్వు వస్తుంది. ఎట్లా చూసింది? ఎట్లా చెట్టి అబ్బా నాకు వద్దు. నాడది ఇదంతా తినాలా? అబ్బా చిన్న ఫుల్ పుల్లగా ఉంది మే. అంటే నేనేం చేయాలా? తినాలా? పనిష్మెంట్ అంటే ఇట్లా ఉంటుంది. ఇంకా ఏదో పాపమనే తినలేదని చెప్పేసి నేను సగమే ఇచ్చిన పిల్లకి. చూడండి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి చిన్న, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి చిన్న. అబ్బా చాలా చిన్న. అమ్మో నాకు పళ్ళు కూరలు వేస్తుంది తినొస్తలే. నన్ను తగ్గిస్తుంది. అమ్మో ఇష్టం కదా. దూరంగా లేవు పుల్లగా ఉన్నాయి బాగా. ఇష్టం నాకు ఇష్టం అని అన్నది, తెచ్చుకున్నది, తిన్నది, పెట్టింది. పళ్ళు కూరలు పోతున్నాయి లేకపోతే ఇంకా తినేదాన్ని. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా వీడియోస్ని మెంబర్షిప్లో చూసేయచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకొక విషయం,
మంచి మంచి కామెంట్స్ అయితే చేయండి. వీడియోస్లో అయితే ఖచ్చితంగా చదువుతా, రిప్లై ఇవ్వలేకపోయినా కానీ. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.